ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే అందిన వార్త. తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 10 తారీఖు అండి. ఈరోజు తాజా సమాచారం. ఆ వివరాలు ఏంటన్నది 1 by 1 తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ప్రస్తుతం పాలకపక్షంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు. వారికి సంబంధించిన కీలక అంశాలు పరిష్కరించకపోవడంపై ప్రభుత్వం కాలయాపన చేయడం, వీటిని కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న నేపథ్యంలో దసరాకు కీలక ప్రకటన వస్తుందనే ఆశాభావంతో ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీపి కబురు అయితే వినిపించడం జరిగిందనమాట. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే ప్రకటించడం జరిగింది కీలక ప్రకటన. అసలు ఏంటని చూద్దాం. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు కదా, ఇంజనీర్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష నిర్వహించడం జరిగింది. కొద్దిసేపు ఉద్యోగులు అదేవిధంగా ఇంజనీర్లకు సంబంధించి సమస్యలు చర్చించారు. అనంతరం 3 దశాబ్దాలుగా నీటిపారుదల శాఖలో ట్రాన్స్ఫర్లు కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్లు కావచ్చు, ఇక బదిలీలు జరుగుతున్నట్లు కూడా చాలామంది ఈ సందర్భంలో ఎస్ఎల్బి సొరంగ పనులు కూడా ప్రారంభించాలని చెప్పేసి అధికారులు అయితే నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక అంటే ముఖ్యంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఈ సొరంగం సంబంధించిన నిపుణులు కాబట్టి సిఫారసు తిరిగి పనులు కూడా మొదలుపెట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఇది అయితే ప్రాజెక్ట్ అనేది ప్రారంభించబోతున్నారు. దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించి వారి సమస్యలపైన చర్చించడం జరిగింది. కొన్నింటిని సానుకూలంగా స్పందించారు. సో పదోన్నతులు ఇతరత్ర అంశాలపైన. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు దాదాపు నెలకు 700 కోట్ల పైగా పెండింగ్లో బిల్లులు చెల్లింపులు అనేది జరగడం లేదు. అసలు వీటికి సంబంధించి కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఊసేయలేదు. ఇక అదేవిధంగా 15 తర్వాత ప్రత్యక్ష పోరాటం అంటే ఈ నెల 15 తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశ్వరూపం చూపిస్తామని చేసి రాష్ట్ర చైర్మన్ టీఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అయితే హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ప్రతి నెల కూడా ఇంత మొత్తంలో అందజేస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు అయితే అందించడం లేదని చెప్పేసి విమర్శించడం జరిగింది. జీపీఎఫ్ బిల్లులు ఇవ్వడం లేదని, పదవి విరమణ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించడం లేదని చెప్పేసి, అదేవిధంగా ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉండడంతో పిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోతున్నామని చెప్పేసి, కుటుంబం గడవడానికి చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారనమాట. అదేవిధంగా దాచుకున్న డబ్బులు ఇతర సంక్షేమ పథకాలు వాడడం వల్ల తమకి తీవ్రమైన ఇబ్బందులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి, అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పిఆర్సీ గురించి ఎలాంటి ప్రస్తావన చేయడం లేదని వాటిపైన ప్రస్తావన చేసి సిపిఎస్ని రద్దు చేసి అదేవిధంగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది కాబట్టి వాటిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అంటే త్వరలోనే మనకు దసరాకి అయితే గుడ్ న్యూస్ చెప్పే విధంగా అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే మరొక అప్డేట్ చూస్తున్నామండి. ఇందులో వచ్చేసి 1 కోటి మందికి పైగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వచ్చే మనకు అవకాశం అయితే ఉంది ఎదురు చూస్తున్న వారికి. ఎందుకంటే ఉద్యోగులకు జీతం పెన్షన్లు ప్రభావితం డిఏ విడుదల పైన అంటే కేంద్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి కేంద్రంలో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిఏకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. జూలై డిసెంబర్ మధ్యలో డిఏను ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా డిఏ పెంపు అనేది కోసం చాలామంది మరి ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక అలాగే పింఛన్దారులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి దీపావళి ముందే డిఏ పెంపు వార్త కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది అనమాట. సో ఇక ఈసారి ఇంకా ముందే ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. జూలై డిసెంబర్ నాటికి 2025 నాటికి డిఏ భత్యం పెంపు అతి త్వరలోనే ప్రకటించబోతున్నారని చెప్పేసి 7వ వేతన సంఘం చెబుతున్నారు అనమాట. ఎంత పెంచాలన్నది ద్రవ్యోల్బణ రేటుపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఎంత డిఏ పెరుగుతుందన్న దానిపై డిఏ ఎంత పెంచుతారన్న దానికి ఖచ్చితంగా వెళ్ళినప్పటికీ ఈసారి 3% పెరుగుదల అనేది ఉండవచ్చు అని చెప్పేసి ఆర్థికంగా మనకు నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి డిఏ 55% నుంచి మనకి 58% పెరగవచ్చు అని చెప్పేసి, దీనివల్ల ముఖ్యంగా జీతం సంబంధించి ఉదాహరణకు 40,000 జీతం తీసుకున్న వ్యక్తి డిఏ 3% పెరిగితే 1,200 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక అదేవిధంగా ఇందులో ప్రధానంగా డిఏ కూడా పెరిగితే ప్రయాణ భత్యాలు, అదేవిధంగా ట్రావెలెన్స్ అలవెన్స్, ఇంటి భత్యం కూడా పెరుగుతాయి. కాబట్టి మొత్తం మీద జీతంలో ఎక్కువ పెరుగుదల కనిపించే అవకాశం కూడా ఉందని చెప్పేసి అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచుదలకు అయితే చూస్తున్నారన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం సంబంధించి 8వ వేతన సంఘానికి సంబంధించి.
ఇక ముఖ్యంగా 7వ వేతన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వీటన్నిటి క్యాలిక్యులేట్ చేసే విధంగా ఉద్యోగి జీతం ఎలా ఉంటుంది, ఎంత వస్తుంది ఏందనే దానిపైన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మొత్తం మీద ఇటు కేంద్రం నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి.